ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ మండలం దాతరపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్ప్యాల రాజేశ్వరరావు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. భవిష్యత్ తరాలకు మనమిచ్చే అసలైన వారసత్వం ప్రకృతి అన్నారు. స్వచ్ఛమైన పర్యావరణం అని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావుకి కృతజ్ఞతలు తెలిపారు. వారు చేపట్టిన హరితసేనలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరితసేన గజ్వేల్ మండల కోఆర్డినేటర్ మాజీ ఉప సర్పంచ్ తలారి స్వామి, తలారి కొండయ్య, సత్యనారాయణ స్వామి, కరుణాకర్, యాటా వేణు, తలారి కరుణాకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని దాతరపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణం అనగానే అందరు గుర్తుకొచ్చేది మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలని అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మొక్కలు నాటాలని కోరుతూ, అలాగే పర్యావరణంలో భాగంగా ప్లాస్టిక్ ను నియంత్రించాలి. మనం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటి వాటిని ముందుకు కొనసాగాలని కోరుతూ ఈరోజు గ్రీన్ ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ, అలాగే మన రాబోయే తరాలకు మనకు ఈ మొక్కలు ఎంత అవసరం అంటే ఈరోజు పెట్టిన మొక్కలే రేపు రాబోయే తరాలకు సంజీవనిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి దగ్గర కావచ్చు, వారి వ్యవసాయ బావుల దగ్గర కావచ్చు, వాటి మొక్కలను నాటి ఎలాగైతే మన కన్న బిడ్డలను చదువుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు నాటినటువంటి మొక్కలను సంరక్షించి వారి బిడ్డలకు రేపు రాబోయే తరాలకు కూడా సంజీవినిగా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మొక్కలు నాటాలని మన గ్రీన్ ఇండియా హరితసేన ఆధ్వర్యంలో అందరినీ కోరుతా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వారు అందరికీ కూడా మొక్కలు నాటాలని ఈరోజు పర్యావరణ సందర్భంగా వారు పిలుపునివ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కూడా మొక్కలు నాటాలని కోరుతూ అందరికీ కూడా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం.